ఆర్హి ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమో నమ. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలిత త్రిపుర భట్టారికాయై నమో నమ. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, మనం రానున్న వినాయక చవితిని పురస్కరించుకొని గణపతి యొక్క మహత్తరమైన మంత్రములన్నీ అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాజ్. దానిలో భాగంగా సంకటహర గణపతి మంత్రమును ఇప్పుడు మీకు అందించడానికి మీ ముందుకు వచ్చింది. 32 మంది గణపతులలో చివరివాడు సంకటహర గణపతి. అతని పేరులోనే ఉంది సకల సంకట నాశనం. అతని పేరు తలంచుకుంటే చాలు మన దుఃఖములన్నీ తొలగుతాయని, సర్వత్రా విజయములు చేకూరుతాయని శాస్త్రములు వచిస్తూ వస్తున్నాయి. అయితే ఈ సంకటహర గణపతి రేవతి నక్షత్రం రేవతి నక్షత్రంలో పుట్టినవారు లేక రేవతి నక్షత్రం నాడు ఇతని యొక్క పూజలు విధులు గావించడం వలన విశేషమైన ఫలితములు ఇస్తాయని మొన్న 27 నక్షత్రములు 27 గణపతుల గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. రేవతి నక్షత్రం అంటేనే మీనరాశి. 4 పాదములు మీనరాశి. నక్షత్రములలో ఆరంభగండ అంత్యగండ అనే నక్షత్రముల గురించి నక్షత్ర వివరణలో చెప్పి ఉన్నాం. ఆ ప్రసంగం వింటే మీకు అర్థం అవుతుంది. రేవతి నక్షత్రం అంత్యగండ నక్షత్రం. ఈ నక్షత్రం దోషభూయిష్టమైనదిగా జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంటుంది. అయినా సరే కేవలం రేవతి నక్షత్రం వారు లేక రేవతి నక్షత్రం అనే కాదు, ఎవరైనా సరే సంకటహర గణపతిని పూజించడం వలన సంకష్టహర గణపతి అనుగ్రహం వలన సకల సంకటం నుండి దూరం కాగలరు, సంతోషకరమైన జీవితం కొనసాగించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా సంకటహర గణపతి యొక్క ధ్యానము చెప్పుకుందాం. ధ్యానము బాలార్కారుణ కాంతిర్వామే బాలాం వాహనం మే లసతిన్ ధీవరహస్తం గౌరిం సదా శోభాధ్యాం దక్షే అంకుశవరపాణిం వామే పాసంచ పాయసం పాత్రాం నీలాంకుశ సంపన్న పీఠే పాత్మారుణోతిష్టా సంకష్ట హరినాద్రక్షపాయాత్ సంకష్ట పూజయాతుష్టః. ఆయన అంటే మనం ఏ గణపతినైతే సంకష్టహర గణపతిగా దర్శనం చేస్తున్నామో ఆయన తన భార్య శక్తి దేవితో ఎడమ వడిలో అనగా తొడపై కూర్చుండబెట్టుకొని ఎర్రటి కమలం మీద కూర్చొని కనిపిస్తూ ఉంటాడు. సూర్యుడి వలె ప్రకాశవంతంగా నీలి రంగు దుస్తులు ధరించి 4 చేతులు కలిగి ఉంటాడు. ఆయన తన ప్రధాన కుడి చేతిలో వరాలనిచ్చే అభయముద్రతో కనిపిస్తూ ఉంటాడు. ఎడమ చేతితో తన భార్యను ప్రేమగా కౌగులించుకొని అందులో ఒక పాత్ర ధరించి దానిలో పాయసం అనగా తీయని నైవేద్యము పాల పాయసం పాత్రను కుడి చేతి పట్టుకొని ఉంటాడు. ఆయన చేతుల్లో ఏనుగుని భయపెట్టే అంకుశము పాసం ధరించి ఉంటాడు. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి చేతిలో కమల పువ్వును పట్టుకొని ఉంటాడు. ఇతని యొక్క రూపం మనం చూడాలి అంటే తమిళనాడు కుంభకోణం సమీపంలో ఉన్న తిరునాగేశ్వరంలో శ్రీ నాగనాథ స్వామి ఆలయంలో సంకష్టహర గణపతి యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది. అక్కడ రేవతి నక్షత్రంలో జన్మించేవారు అక్కడికి వెళ్లి దోష నివారణ కూడా చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో మనం తమిళనాడులో ఎక్కువ తిరిగాం కదా, కొంచెం ఇవన్నీ దర్శనం చేసుకుని వచ్చాం. దివ్యాత్మ స్వరూపులారా, ఇక సంకష్టహర గణపతి యొక్క స్తోత్రము ప్రతి వారు చేస్తూ ఉంటారు. ఎవరికి వీలైనట్టుగా వారు చేయండి. సంకష్టహర గణపతిని తలంచుకున్న మాత్రమున మనకు సకల ఇబ్బందులు తొలగుతాయి. ఇప్పుడు సంకష్టహర గణపతి యొక్క 2 చరణముల శ్లోకము మీకు అందిస్తున్నాను. ఇది 8 చరణములతో ఉంటుంది. 2 చరణములైనా సరే చేసుకుంటే మంచిది. మనం ఇంతకు ముందు చెప్పే ధ్యాన శ్లోకం ప్రతిరోజు 11 సార్లు చేసిన సంకష్టహర గణపతి యొక్క అనుగ్రహముతో సకల విధములైన శ్రేయస్సులు పొందగలం. ఈ ప్రసంగంలో చెప్పబడుతున్న ప్రతిదీ మంత్రం వలె పనిచేస్తుంది. మనం ఇప్పుడు చెప్పే ధ్యాన శ్లోకం కూడా ప్రతిరోజు 11 సార్లు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు చెప్పబోయే సంకష్టహర గణపతి యొక్క స్తోత్రము దానిలో 2 చరణములు రోజుకి 11 సార్లు చదువుకున్నా మనకు సకల విధములైన దోషములు నివారణ చేయబడతాయి. ఇప్పుడు స్తోత్రంలోని 2 చరణములు చెప్పుకుందాం. తర్వాత సంకష్టహర గణపతి యొక్క మంత్రము చెప్పుకుందాం. ఇప్పుడు స్తోత్రంలో 2 చరణములు. ప్రణామ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం సురేశంచ సంకటనాశనం ప్రభుం అక్షరం పరబ్రహ్మ రూపం అఖండం అచింత్యం అమేయం అనంతం అనిత్యం అద్వితీయం అజం అఖండం. స్తోత్రం మరోసారి. ప్రణామ్య శిరసా దేవం గౌరీ పుత్రం
పుత్రం వినాయకం భక్తవాసం సురేశంచ సంకటనాశనం ప్రభుం అక్షరం పరబ్రహ్మ రూపం అఖండం అచింత్యం అమేయం అనంతం అనిత్యం అద్వితీయం అజం అఖండం. స్తోత్రం మరోసారి. ప్రణామ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం సురేశంచ సంకటనాశనం ప్రభుం అక్షరం పరబ్రహ్మ రూపం అఖండం అచింత్యం అమేయం అనంతం అనిత్యం అద్వితీయం అజం అఖండం. దివ్యాత్మ స్వరూపులారా, మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని మీకు ఏది వీలైతే అది చేసి గణపతి యొక్క అనుగ్రహంతో లేక మీ ఇష్టదేవత యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు పొందేందుకు, మనం పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన చాలా విధానాలు ఉన్నాయి. మనకు వీలైన విధానాలను అనుసరించి ముందు మనం బయటపడి తర్వాత మన జీవితంలో ఆవశ్యకత కలిగిన సకల విధముల ఆవశ్యకతలను తీర్చుకునేందుకు, తగు నిర్మాణాలను చేసుకునేందుకు మంత్రశాస్త్రం చాలా వరకు ఉపకరిస్తుంది. ఇప్పుడు సంకష్టహర గణపతి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ గణపతి మంత్రం చేయాలనుకునే వారు ఎర్రని ముదురు చందనపు రంగు వస్త్రములు ఉత్తర తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవచ్చు. ముందు మనం ప్రసంగంలో చెప్పే విధానాలన్నీ వర్తిస్తాయి. తొలి సంధ్య మరి సంధ్య గణపతికి పూజిస్తూనే, అనగా ముందు కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆడ మగ భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా, అనగా వయో భేదము, ప్రాంతీయ భేదము, భాషా భేదము, లింగ భేదము లేకుండా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. పరస్త్రీ వాంఛతో ఇటువంటి జపములు చేయరాదు. ఇప్పుడు సంకష్టహర గణపతి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఇది చాలా అరుదైనది. రత్నశ్రీ మీకోసం అందిస్తుంది. మంత్రము: ఓం నమో హేరంబ మద మోదిత మమ సర్వ సంకట నివారాయ నివారాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో హేరంబ మద మోదిత మమ సర్వ సంకట నివారాయ నివారాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో హేరంబ మద మోదిత మమ సర్వ సంకట నివారాయ నివారాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో హేరంబ మద మోదిత మమ సర్వ సంకట నివారాయ నివారాయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో హేరంబ మద మోదిత మమ సర్వ సంకట నివారాయ నివారాయ హుం ఫట్ స్వాహ. ఓ ప్రణవ స్వరూప, స్ఫూర్తిదాయకమైన మరియు ఆహ్లాదకరమైన భగవంతుడు అయిన హేరంబ గణపతి, నీకు నమస్కారములు. దయతో నా కష్టములన్నింటినీ నాశనము చేయు అని చెప్పడం. ఈ మంత్రము లక్ష జపం చేయు వారికి సకల విధములైన శ్రేయస్సులు మరియు సంకష్టహర గణపతి యొక్క అనుగ్రహంతో సర్వము సిద్ధింపజేయగలడు. లేదా 16 రోజులు రోజుకి 16 మాలల చొప్పున జపం చేసి కూడా మహాగణపతి యొక్క అనుగ్రహంతో సకల దుఃఖముల నుండి విముక్తి పొందగలరు. ఇతని యొక్క జపం చేయడం వలన మనకు ధైర్యము, సాహసము, ఆర్థిక వృద్ధి, రుణ విముక్తి తప్పక లభించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో సౌభాగ్యదాయమైన, ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన జీవితం గడపాలని ప్రసంగములను విని అవగాహన పెంచుకొని మీ ఆవశ్యకతను అనుసరించి తగు ఆచారములు ఆచరించి తగు మంత్రములు జపం చేసి మీ ఇబ్బందులను మీరు తొలగించుకునేందుకు తగు విధంగా ప్రయత్నమైతే చేస్తారని ఆశిస్తూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ, మన యొక్క సాంప్రదాయం యొక్క గొప్పతనము, మన యొక్క ఆచారముల యొక్క విశిష్టత ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడిగైనా ముందు వేస్తారని ఆశిస్తూ, ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రాయ్ కుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.